వెల్కమ్ టు టుడే టీవీ. నేను మీ జిల్లా రమేష్. ప్రస్తుతం మనము వేములవాడలోనే ఈ ఎంఆర్ఓ ప్రాంగణం పక్కన ఉన్నటువంటి ఈ మున్సిపల్ పార్కు దాదాపుగా 2 కోట్ల రూపాయలతోనే దీన్ని నిర్మించడం జరిగింది. ఇది ఆది శ్రీనివాసు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయినటువంటి ఆయన చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అలాగే ఇట్టి కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, అలాగే కలెక్టర్ గారు కూడా పాల్గొనడం జరిగింది. పార్కు గురించి ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టారు, పిల్లల కొరకు ఆహ్లాదమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేశామని చెప్పని మనం విన్నాం. మరి ఎలా నిర్మించారో చూద్దాం పదండి. ఈ మున్సిపల్కు సంబంధించినటువంటి నూతనంగా నిర్మించిన పార్కులో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ ఉంది. అందుకు నిదర్శనంగా ఇక్కడ శివుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే శంఖము, శివుడు చేతిలో త్రిశూలం ఎంతో అందంగా తీర్చిదిద్దారు. అలాగే ఇవి ఏవైతే స్ట్రీట్ లైట్లు ఉన్నాయో అందమైన సీతాకొక చిలుకల రూపంలో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉన్నది. ఇవి రాత్రిపూట కూడా ఈ ఫౌంటైన్ను యూజ్ చేస్తారు. చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చినటువంటి వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, సేద తీరడానికి ఇక్కడ సిమెంట్తో ఏర్పాటు చేసినటువంటి కుర్చీలను ఏర్పాటు చేశారు. మనం కూడా కూర్చొని చూద్దాం ఎట్లా ఉన్నాయో. సేమ్ కుర్చీలో కూర్చున్నట్టే ఉన్నాయి. పిల్లలు ఎంత ఉత్సాహంగా ఆడుకుంటున్నారో. స్కూల్ అయిపోయిన తర్వాత సెలవుల రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చి పిల్లలు పెద్దలే కాకుండా మహిళలు కూడా ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని వీళ్ళు ఆస్వాదిస్తున్నారు. చూద్దాం పదండి పిల్లల్ని. బాబు నీ పేరేం పేరు? రిష్వంత్. నువ్వు ఏ స్కూల్ చదువుతున్నావు? గవర్నమెంట్ స్కూల్. మరి పార్కు ఎట్లా అనిపిస్తుంది నీకు? ఎంజాయ్ అనిపిస్తుందా? అంటే ఇదివరకు ఎక్కడన్నా పార్క్ ఉందా వేములవాడలో? ఎక్కలేదు. తిప్పపూర్ బస్ స్టాండ్. అది ఇంత పెద్దగా ఉందా? చిన్నగా ఉంది. మరి ఇక్కడికి వచ్చి మంచిగా ఆడుకుంటున్నారా మీరు? రోజు ఆడుకుంటున్నాం. రోజు వస్తారా? నీ పేరు? अबू. अब्बू, कैसा लगता है ये पार्क में आने से? अच्छा लगता है. अच्छा है. रोज आते हैं? रोज आते हैं. बहुत उल्ला है अच्छा है. क्या पढ़ रहे तुम? 9th. स्कूल का नाम क्या है? विश्व भारती हाई स्कूल इंग्लिश मीडियम. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు అర్జున్. మాది మూడపల్లి. అయితే ఈ పార్కు రీసెంట్లీ ఓపెన్ చేశారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది? అవును, రీసెంట్లీ ఓపెన్ చేసి మొన్న మా ఫ్రెండ్స్ స్టేటస్ పెడితే వచ్చినాం. ఈ చుట్టుపక్కల దాదాపుగా 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ప్రజలకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. మా పాపనైతే చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసింది ఇప్పటి వరకు. ఇది ఏర్పాటు చేసినందుకు అధికారులకు, మన ప్రభుత్వ ఎమ్మెల్యే విప్ గారికి చాలా ధన్యవాదాలు. ఈ పక్కన ఉన్న వృద్ధులైనా ఎవరైనా చాలా అద్భుతంగా గడపచ్చు. ఇక్కడ కొంచెం మార్నింగ్ టైంలో కూడా తెలిస్తే బాగుంటుంది, ఈవినింగ్ కాకుండా. ఇది ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అంతకుముందు సిరిసిల్ల దగ్గర ఉండే ఇట్లాంటి పార్కు, ఇప్పుడు మనకు చుట్టూ 20 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న గ్రామాల ప్రజలందరూ ఇక్కడికి వచ్చి చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసుకోవచ్చు. చాలా మంచిగా ఉంది చూడడానికి. ఇక్కడ లోకల్ వేములవాడ ప్రజలు కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తారు, వృద్ధులైనా ఎవరైనా పిల్లలైనా. చూశాం కదా మనము నూతనంగా ఆవిష్కరించినటువంటి పార్కును ఎన్నో రకాల హంగులతో ఆహ్లాదకరమైనటువంటి
వాతావరణంతో కూడిన ఈ పార్కును ఈ వేములవాడ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పిల్లలు, వృద్ధులు, ఇక్కడికి మహిళలు కూడా వచ్చి వారు ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే సండే తర్వాత హాలిడే సమయాల్లో కూడా విద్యార్థులు కూడా చాలా మట్టుకు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో జిల్లా రమేష్, టుడే టీవీ, తెలంగాణ.